హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఫో కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ ఈజీ, టేస్టీ అండ్ డిలీషియస్ గా ఉండే ఒక స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదే లాలీపాప్స్ చేసి చూపిస్తున్నాను. లాలీపాప్స్ అనగానే చికెన్ లాలీపాప్స్ అనుకుంటారేమో, కాదండి, ఇది పక్కా టు పక్కా వెజ్ లాలీపాప్స్. కాలీఫ్లవర్ తో చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి మన రెసిపీ చూడండి. చూడటానికి ఎంత కలర్ఫుల్ గా, ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా. నేను డీప్ ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేసి చూపిస్తున్నానండి. ఓన్లీ 1 స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఒక్కసారి మన రెసిపీని చూస్తే మీకు రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపిస్తుంది కదా. అవునండి, స్టైల్ లాగే చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీని పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక 300 గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ తీసుకున్నానండి. వాటిని ఫ్లోరెట్స్ లాగా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఈచ్ ఫ్లోరెట్కి స్టెమ్ అనేది ఒక 1 ఇంచ్ వరకు వదులుకున్నానండి. మనం లాలీపాప్స్ చేసుకుంటున్నాం కదా, పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. చూడండి, అన్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్స్ని ఒకసారి బ్లాంచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక పాన్ పెట్టేసుకొని 3 కప్స్ వరకు బాయిలింగ్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్. ఈ నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో. ఇవి జస్ట్ కాస్త మెత్తపడితే సరిపోతాయి, కంప్లీట్గా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇవి కాస్త సాఫ్ట్ అయిపోయాయండి. సో ఇప్పుడు డ్రైన్ అవుట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ కాలీఫ్లవర్స్ అన్ని కూడా ఇలా తీసేసుకున్నాం కదండి. ఇవి కాసేపు పక్కన పెట్టేసుకొని వీటికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ పెట్టుకొని హంకర్డ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఒక 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ ఒక 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్, తందూరి మసాలా ఒక 1 టేబుల్ స్పూన్. ఈ కాలీఫ్లవర్స్ అనేది చక్కగా పుల్లగా తగలటానికి ఇక్కడ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను ఒక 1 టీ స్పూన్. ఇవన్నీ చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలాస్ అంతా కూడా చక్కగా కంబైన్ అయిపోయినాయి కదా. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఫ్లోరెట్స్ అన్నీ వేసుకొని ఈ మసాలా వాటికి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఏమాత్రం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా చేసుకుంటున్నామండి ఎయిర్ ఫ్రైయర్లో. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మసాలా అంతా కూడా కోట్ చేసుకున్నాం కదండి కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్కి. సో ఇది ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. మసాలాస్ బాగా పడతాయి ఫ్లోరెట్స్కి అంతా కూడా. ఒక 15 మినిట్స్ అయినాయండి. ఈ మసాలాస్ అంతా కూడా ఫ్లోరెట్స్కి బాగా పట్టాయి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకుందాం ఒక 3 టేబుల్ స్పూన్స్. అలాగే మైదా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ పౌడర్ అంతా కూడా మన పీసెస్కి పట్టేలాగా. మీరు అనుకోవచ్చు ముందుగా అలానే ఫ్రై చేసుకోవచ్చు కదా అని, కానీ అలా ఫ్రై చేసుకుంటే క్రంచీగా రావండి. మనకు ఈ కార్న్ ఫ్లోర్ అండ్ మైదాతో కోట్ చేసుకొని ఫ్రై చేసుకుంటేనే మంచి క్రంచీగా వస్తాయి అన్నమాట ఫ్లోరెట్స్. ఇలా అంతా కోట్ చేసుకున్నాం కదా. ఒక్కసారి చూస్తే మీరు ఇది కాస్త స్టిక్కీగా ఉందండి. ఈ స్టిక్కీనెస్ పోవాలంటే జస్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల పీస్ సపరేట్ అయిపోతుంది, అంత స్టిక్కీగా ఉండదు. ఒక్కసారి చూడండి, ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అంతా మసాలాస్తో బాగా కోట్ అయిపోయినాయి కదా. ఇది కాసేపు పక్కన పెట్టుకొని ఎయిర్ ఫ్రైయర్ ప్రీహీట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ని 200 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఒక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ పెట్టుకున్నానండి. ఇది ప్రీహీట్ అయ్యేలోగా మనం బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసేసుకుందాం మన ఫ్లోరెట్స్ని. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకున్నాను ఈ ప్లేట్. సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లోరెట్స్ అంతా కూడా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి ప్లేట్లో. ఇలా కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అంతా కూడా అరేంజ్ చేసేసుకున్నాం కదండి. మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని 200 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఒక 6 మినిట్స్ వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్. ఒక 6 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఒక సైడ్. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాము. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఫ్లిప్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఒక 6 మినిట్స్ వరకు ఇటుపక్క కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు క్రంచీగా మన కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. టోటల్గా ఒక 12 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తే చూడండి, మన కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అనేవి చక్కగా క్రంచీగా అయిపోయి మంచి కలర్ఫుల్గా కూడా వచ్చేసాయి కదా. వీటిని ఇంకాస్త టేస్టీగా కలర్ఫుల్గా చేయాలని నేను సాస్లో టాస్ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్ రావడానికి. సో ఆ సాస్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి. వీటిని ఒక 1 మినిట్ వరకు సాట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో. జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే టమోటా కెచప్ ఒక 2 టేబుల్ స్పూన్స్,
సోయా సాస్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లోనే సాట్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్ కాస్త థిక్గా ఉంది కదా, వీటిని డైల్యూట్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని. చూడండి మన సాస్ అనేది రెడీ అయిపోయింది. మనం ముందుగా ఎయిర్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే సాట్ చేసుకోవాలి. సాస్ ఈ పీసెస్కి బాగా పట్టేలాగా. సాసెస్ అంతా బాగా పట్టేసాయి కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మళ్ళీ టాస్ చేసుకొని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా. డీప్ ఫ్రై చేసుకోకుండా మన వెజ్ లాలీపాప్స్ అనేవి చూడటానికి చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉన్నాయి కదా, చాలా క్రంచీగా కూడా ఉన్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ పీసెస్ స్టెమ్స్ అంతా కూడా నేను అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసుకున్నానండి, పట్టుకోవటానికి తినడానికి చాలా ఈజీగా ఉంటుందని. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.